హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాజీనామా చేసిన ముఖ్యమంత్రి టెన్షన్లో పార్టీ నాయకులు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తుంది. ఇందుకు సంబంధించి జోరుగా చర్చ కూడా జరుగుతుంది. కొన్ని నెలల క్రితం ఇండియా కూటమి నుంచి వైదొలిగిన నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరిన విషయం తెలిసిందే. ఇక కేంద్రంలో హ్యాట్రిక్ ఖాయమని ఎన్డీఏ కూటమి ధీమాతో ఉంది. 350కి పైగా సీట్లు సాధించి మరోసారి అధికారం చేపడతామని చెప్తుంది. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి మోడీ 3.0 క్యాబినెట్లో చేరతారని తెలుస్తుంది. ఇందుకోసం జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తుంది. ఇక నితీష్ కుమార్ గతంలో వాజ్పేయి సర్కార్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి మధ్యలో ఏడాది మినహా ఇప్పటి వరకు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు నితీష్ కుమార్. ఇక ఆయన రాజకీయ వారసుడు ఎవరనేది ఆసక్తి నెలకొంది. అయితే నితీష్ రాజీనామా అంశాన్ని ఇప్పటి వరకు జేడీయూ ధృవీకరించలేదు.